నమస్తే, శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీని వదిలి వైకాపాలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించుకుంటుంది. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. నేదురుమల్లి సేవలు మరిచిపోలేనివి. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని విద్యానగర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నెల్లూరు నగరంలోని 40 డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఆటో నడిపిన పొంగూరు రమాదేవి. వైభవంగా పల్లకీ సేవ. కోనేటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైకాపాపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీని విడిచి వైకాపాలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించుకుంటుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడారు. మోసాలు చేసే టీడీపీని విడిచి వైకాపా వైపు రావడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, ఈ యొక్క వేదిక పైన ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి, మల్లికార్జున గారికి, మీ యొక్క సమన్వయకర్త, మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారికి, నా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేట్ చేశారు, సృష్టించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని అపోహలు వరికూటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం. కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి. చాలామంది వరికూటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు, నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి అపోహని సృష్టించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో భాగంగా కోట మండలంలోని విద్యానగర్లో ఏర్పాటైన నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో జనార్దన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని భారీ రక్తదాన శిబిరం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు హాజరయ్యారు. కోట మండలం విద్యానగర్లో ఏర్పాటైన నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ హాజరై ప్రారంభించారు. నేదురుమల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుమారు 700 మంది రక్తదానం చేశారు. నెల్లూరుకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం, డిఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వారు 600 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ
మాట్లాడుతూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, రైతుల కోసం సాగునీటి కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ విజయకుమార్ రెడ్డి, నాయకులు దామోదర్ రెడ్డి, సునీల్ రెడ్డి, నాగూర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, శ్రీహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థ ఉంటే ఎంతమందికి భవిష్యత్తు వస్తుందో దానికి తార్కాణం మన పెద్దలు వాకాడికి చెందినటువంటి గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు నిరూపించారు. ఈ విద్యానగర్లో ఆ రోజుల్లో మరి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి క్షమించు నాకు తెలిసి లక్షలాది మంది విద్య ఇక్కడ స్టాండర్డ్ విద్యను సంపాదించుకొని మంచి భవిష్యత్తు గౌరవప్రదంగా జీవిస్తున్నారు. చాలామంది పెద్ద పోస్టులు కూడా వెళ్ళారు ఇక్కడ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ ఏమి లేని ప్రాంతంలో కాలేజ్ వచ్చిన తర్వాత ఈరోజు ఒక పెద్ద విద్యానగర్ అనే గ్రామం, పెద్ద గ్రామం తయారైంది. అంత గొప్ప వ్యక్తిత్వం మరి గౌరవనీయులు మరి జనార్దన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ క్రమశిక్షణకి మారిపోయారు. ఆయన విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిపారు. ఒకే పార్టీలో ఉంటూ ఉన్నత స్థాయికి ఎదిగారు ఆయన. అదే రకంగా ఈరోజు వారి కుమారులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నగారు ఏ రకంగా నడిచారు అదే క్రమశిక్షణలో నడుస్తూ ఈరోజు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత ఇచ్చారు. వెంకటగిరి కాన్స్టిట్యున్సీ పెద్దలు ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీకి ఆయన ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నారు. అందువల్ల ఆ బాధ్యతను చూడాలని అక్కడే మరి పెద్దలు జనార్దన్ రెడ్డి గారు ఎక్కువగా గడిపినటువంటి రాజకీయంగా అందరితో గడిపినటువంటి వాతావరణంలో ఉండాలని అక్కడ ఉంది. మరి ఇక్కడ బాధ్యతలు తీసుకున్న మేమందరం కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారు చాలా అభిమానించే రాజకీయాల్లో భక్తన్నం ప్రథమంగా ఉంటారు. ఆయనకి అంత గౌరవం ఇచ్చేవారు. నెల్లూరు నగరంలోని 40వ డివిజన్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు అందజేశారు. అదే సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఆటో ఎక్కాలని రమాదేవిని కోరగా ఆమె డ్రైవింగ్ చేసి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. అనంతరం రమాదేవి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొంభై బూత్కి సంబంధించిన హౌసెస్ అంతా తిరుగుతూ ఫైనల్గా ఇక్కడ కోనేట్ మిట్ దగ్గరికి వచ్చున్నాము. ప్రతి ఒక్కళ్ళని కలవటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు చాలా ఆత్మీయంగా దగ్గరికి తీసుకొని వాళ్ళు ఆశీర్వదించి పంపించటము, వాళ్ళకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు ధైర్యాన్ని ఇచ్చి పంపించటము జరుగుతూ ఉంది. ఇందులో మచ్చుకి 1-2 చెప్తాను. ఈరోజు నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్. మేము దారిలో వస్తూ ఉన్నాము. దారిలో ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్తూ దారిలో ఉంటే ఒక ఆయన రోడ్డు మధ్యలో, ఒక పెద్ద ఆయన రోడ్డు మధ్యలో నిలబడి ఆపి, అమ్మ ఒక్క నిమిషం అమ్మ అని చెప్పి ఆయనే అది పనిగా ఆపారు. నన్ను ఆపి పాంప్లెట్ ఇవ్వమ్మా అని చెప్పి అడిగి తీసుకున్నారు. పాంప్లెట్ అడిగి తీసుకొని ఆయన, అమ్మ అభివృద్ధి, నెల్లూరుకి అభివృద్ధి రావాలి అంటే, అభివృద్ధి జరగాలి అంటే నారాయణే రావాలమ్మా అని నన్నే అడిగి పాంప్లెట్ అడిగి తీసుకొని ఆయనే నాకు ఆ మాట చెప్పి, తప్పకుండా నారాయణ రావాలి, ఆయన మా మనసులో ఉన్నారు, తప్పకుండా ఇదే జరుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఇది మచ్చుకొకటి. ఇంకొక ఉదాహరణ, ఇంకొక ఇంటికి వెళ్ళాము. అక్కడ ఒక మిడిల్ ఏజ్ అమ్మాయి, నాకు తెలిసి ఒక 32, చిన్న వయసే, 32-33 ఇయర్స్ ఉంటాయేమో, లేదు ఇంకా తక్కువ ఉంటుందేమో. అయితే ఆ పాప చెప్తూ ఉండింది, తనకి రీసెంట్గా కొద్ది రోజుల క్రితమే అమ్మాయి ఆల్మోస్ట్ 9 months ప్రెగ్నెన్సీలో ఉండింది. 9 months కంప్లీట్ అయిపోయి ఇంకా డెలివరీ టైంలో ఉండింది అమ్మాయి. డెలివరీ టైంలో ఉంటే
వాకాడ్లోని SALCEF ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు వాలంటీర్లను సన్మానించి నగదు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్, సొసైటీ అధ్యక్షుడు కొడవలు దామోదర్ రెడ్డి, వెంకటరమణయ్య, అజిత్ కుమార్ రెడ్డి, సుధాకర్ నాయుడు, సర్పంచ్ వెంకటరత్నమ్మ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పేదల యొక్క సామాజికంగా వాళ్ళు ఉన్నతం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. పక్కాగా మన భాషలో చెప్పాలంటే భక్తన్న చాలా విషయాలు చెప్పారు. మధుసూదన్ రెడ్డి గారు మనసులో భావన కూడా ధైర్యంగా ముందుకు చెప్పారు. చాలా సంతోషం. అన్న చెప్పినట్టుగా పదే పదే మీకు క్లాసులు పీకకూడదనే ఉద్దేశంతో నేను ఒక 1 వీక్ ముందు మిమ్మల్ని అందరినీ కలిసి కొన్ని సలహాలు సూచనలు చేశాం. వాళ్ళ ప్రపంచం ఆ 50-60 ఇళ్ళు పార్టీ రహితంగా, ప్రదేశంతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా సంక్షేమంతో కూడినటువంటి ప్రభుత్వం యొక్క మనస్తత్వాన్ని వాళ్ళకి పంచే విధంగా, ప్రభుత్వం తీసుకునే ఏ బెనిఫిట్ కూడా ఎలాంటి అవినీతి లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా వచ్చే విధంగా దేశ చరిత్రలో ఎక్కడ లేదు అని కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. చిన్న విషయం కాదు. అందరూ వేదికలనెత్తి అవినీతికి దూరంగా నడుపుతాను ప్రభుత్వాన్ని అని చెప్తారే తప్ప ఇట్లాంటి అడుగు వేసిన విధానం ఎప్పుడూ గతంలో లేదు అని కూడా నేను మనవి చేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచించండి. సచివాలయ వ్యవస్థ రిపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ సిబ్బందిని అడగండి, ఎక్కడైనా అవినీతితో పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఉండి. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే వాలంటీర్లలో ఒక పోటీతత్వం పెరగాల, సేవ చేసే దాంట్లో కూడా ఎవరు ఎక్కువ విభాగాల్లో మంచి పనితీరు కనబరుస్తుంటే వాళ్ళని గుర్తించి ఈరోజు ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ బాగానే మనం పనిచేస్తున్నాం, మనకు రాలేదనుకుంటున్నా. ఈ విషయంలో మీరు చేస్తున్నటువంటి రేషన్ కార్డులు అయితేనేమి, కొత్తవి పెన్షన్లు అయితే ఈ విధంగా రకరకాల స్కీముల ద్వారా ప్రభుత్వం వారే నేరుగా ఈ యొక్క బహుమతులు నిర్ణయించడం జరుగుతోంది. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం చేసుకునే కార్యక్రమమే. పోయిన సంవత్సరం ఇంకా చాలా గ్రాండ్గా చేశాం మండలంలో, ముఖ్యంగా వీళ్ళకి చెప్పడం. వీళ్ళు ఇక్కడ మన మాటలేమో వింటారు, పత్రికల్లో రాసేదేమో మనకు వ్యతిరేకం. అందువల్ల ఇది ఎలక్షన్ ప్రోగ్రాం కాదు, రెగ్యులర్ ప్రోగ్రాం. మనం పోయిన వారమే కలుసుకున్నాం, పోయిన వారమే మీకు మా సందేశం అంతా తెలియజేసినాం. ఈ కార్యక్రమం ఇదే విధంగా, ఇదే రెగ్యులారిటీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉండాలంటే మా కృషితో పాటు మీ కృషి కూడా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరితో మమేకమైనారు మీరు. అదేవిధంగా ఆనాడు 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు చేయూత అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు 18,500 జగన్మోహన్ రెడ్డి ఇస్తానంటే ఇది ఏమన్నా నెరవేర్చేటువంటి హామీ? వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఎన్నికల కోసం, ఓట్ల కోసం మోసపు వాగ్దానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పెద్ద మనిషి. ఈనాడు మరింత పెంచి నేను ఇస్తానని చెప్తున్నాడు. రైతు భరోసా మనం 13,500 ఇస్తే 15,000 ఇస్తానని చెప్తున్నాడు. ప్రజలను చేయడం అవసరం ఉందని సవినయంగా మనం చేస్తున్నాం. అంటే ఆయన గత చరిత్రను చూడమని చెప్పి మనం ప్రజానీకాన్ని కోరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 15 సంవత్సరాల హయాంలో ఎన్నికల ముందు ఎన్నికల ప్రణాళికను ఆయన అమలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకి లేదని చెప్పి
జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని పేద బడుగు వర్గాలకు ఎనలేని సేవ చేశారని, తనకంటూ ఓ స్థాయిని ఏర్పాటు చేసుకుని రాయల్ పొలిటీషియన్గా ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వాకాళ్లోని ఆయన నివాసంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి అక్కడి వారికి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, నాయకులు పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అజిత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన జన్మదినానికి నిజంగా మన ప్రాంతం అంతా కూడా అందరూ ఈరోజు గొప్పగా వాకాడ్ అనే గ్రామాన్ని రాష్ట్రంలో గుర్తింపు చేసిన వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి, గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఉమ్మడి రాష్ట్రానికి పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వారి సేవలు నెల్లూరులో ఎన్నో కుటుంబాలను ఆదరించారు. ముఖ్యంగా రెడ్డి గారు సాధికారత అని పెద్దపీట ఇచ్చారు. ఆనాడే గౌరవనీయులు మన జనార్దన్ రెడ్డి గారు గొప్పగా పేదల్ని, కొడుకు బలహీన వర్గాలను చేసుకొని జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మేనేజర్గా, మంత్రులుగా ఆ రోజే పొడుగు బలహీన వర్గాన్ని గొప్పగా ఆదరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన పెద్దలు ఆ కోవలోకి చెందుతారు. ఇందులో నేను ఈ కార్యక్రమానికి పాల్గొన్నాను. ఆ కుటుంబ ఆశీస్సులు మా కుటుంబానికి ఎన్నో ఉన్నాయి. 83లో పార్లమెంట్ సెక్రటరీ ఇచ్చారు. తెలుగుదేశం కాలంలో ప్రపంచంలో విషయాన్ని మాకు ఆరాధన భావం. చిట్టేడు గ్రామంలో ముస్లింలకు చెందిన శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని ముస్లింలు కోరారు. కోటలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజుకు వారు వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ షంసుద్దీన్, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. సుశానం ఈద్ బార్క్ అని పెట్టుకున్నాము. అది మేము సదరం చేసి అన్ని చేసుకొని ఉన్నాము. దాన్ని ఏంటంటే వేరే వాళ్ళకి ఆక్రమించాలని దాన్ని తెలియజేస్తున్నారు. గ్రామస్తులు కొంతమంది దానికి పుల్లలేస్తున్నారు, సపోర్ట్ చేసి దాన్ని చేస్తున్నారు. అది ఎప్పుడు నుంచో ఉన్నది. మేము 9 తరాల నుంచి ఎప్పుడు మేము ఒక స్థలం అమ్మింది లేదు, ముస్లిమ్స్ ఎక్కడ భూములు కూడా ఇచ్చింది లేదు. మాకు అదే జాగ్రత్త చేసుకున్నాం. దాన్నే కోట మండలం చిట్టేడు, సుశానము, ఈద్ బార్క్ ఈ రెండు పెట్టుకొని 2 ఎకరాల 20 సెంట్లు మేము ఎప్పుడూ ఇక్కడ ఇచ్చాము. అంతకుముందున్న తహసీల్దార్కి కూడా ఇచ్చాము. మేము అడంగల్లో ఎక్కిస్తానన్నారు. అది ఎక్కించారని మేము కాముగా ఉన్నాము. అది ఇప్పుడు చూస్తే అడంగల్లో లేదు. దాన్ని బట్టి ఇప్పుడు వచ్చి చిట్టమూరులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్రగా ఎంపికైన వాలంటీర్లకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, జడ్పీటీ సభ్యులు వెంకటయ్య, రమణయ్య, మధు యాదవ్, లోకేష్ రెడ్డి, కస్తూరి రెడ్డి, కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్టేజీ మీద ఉన్న వైఎస్ఆర్సీపీ ఒక నిమిషము అందరికి జగనన్న సైన్యం, మీరేమి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. జగనన్న వాలంటరీ వ్యవస్థని, వాలంటరీ అంటేనే అది గవర్నమెంట్ కి సంబంధం లేనటువంటి వ్యవస్థ. జగనన్న ఉంటేనే మీరు ఉంటారు, జగనన్న లేకపోతే మీరు ఉండరు. కాబట్టి మీకు కోడ్ వచ్చింది, అది ఎవరైనా వచ్చి ఫోటోలు తీస్తాం,
ధైర్యంగా చెప్పండి. తీసుకుంటే ఏం చేయగలుగుతారు? ఎవరికైనా మిమ్మల్ని తీసే అధికారం ఉందా? వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఉంది, ఆ ప్లేస్లో వచ్చినటువంటి మిగతా వాళ్ళకి ఉంటుంది. ఎవరైనా అవసరం అయితే కొద్దిగా లోకల్ ఏదైనా అటు ఇటు అవినీతికి పాటుపడినా అందుబాటులో లేకపోయినా అధికారులకి వాళ్ళని కొంచెం పక్కన పెట్టండి. అధికారం పార్టీ అధికారంలో ఉన్న మాకుంటుంది. అంతేగాని వాళ్ళు వీళ్ళు బెదిరిస్తే బెదిరిపోవద్దు. మీరంతా ధైర్యంగా ఉండండి. నేను మీ మిగతా వాళ్ళకు కూడా అటెండెన్స్ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే కొంతమందికి ఏదో ఇష్టం, కొద్ది మందికి అక్కడక్కడ ఏదో మొక్కుబడిగా ఇష్టంగా చేస్తున్నారు. వాళ్ళకి మనం గౌరవప్రదంగా బాబు చాలామంది ఉన్నారు, మీరు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే పక్కకు ఉండండి, మిగతా వాళ్ళు వస్తారని రిక్వెస్ట్ చేయడానికే. అలవాటు కాకూడదు. ఆబ్సెంట్ అనేది అలవాటు కాకూడదు. పొరపాటు అయితే ఓకే, కానీ గూడూరు పట్టణంలోని కోనేటిమెట్ల వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో మాసోత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద శ్రీరామ నామస్మరణల మధ్య స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని ఆంజనేయుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇల్లు బాగా చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముత్యాలమ్మకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుగుంట శోభన్, శిరీష, కోట సుధాకర్, కామాక్షి, దశయ, సుప్రియ వ్యవహరించారు. ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదజంభో దివ్య భరత వర్షే భరత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీని వదిలి వైకాపాలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించుకుంటుంది. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.
నేదురుమల్లి సేవలు మరిచిపోలేనివి. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని విద్యానగర్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నెల్లూరు నగరంలోని 40 డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఆటో నడిపిన పొంగూరు రమాదేవి. వైభవంగా పల్లకీ సేవ. కోనేటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.